ఒక భారీ ప్రమాదం కూడా కనువిప్పు కలిగించలేదు. చేసిన తప్పే మళ్లీ చేస్తున్నారు. తెలంగాణ ప్రజలకు పీడకలగా మారిన చేవెళ్ల బస్సు ప్రమాదాన్ని ఇంకా గుణపాఠంగా తీసుకోలేదు. ఇప్పటికీ టిప్పర్లు ఓవర్లోడ్తోనే వెళ్తున్నాయి. అటుగా వెళ్లే జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సి వస్తోంది. చేవెళ్ల బస్సు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఆ ఘోర దుర్ఘటన జరిగి 2 నెలలు దాటింది. 19 మంది ప్రయాణికుల మృతికి టిప్పర్ యజమాని లచ్చు నాయక్ కారణమని పోలీసులు దర్యాప్తులో తేల్చారు. ప్రమాదం జరిగిన తర్వాత వారం రోజులు ఆర్టీఓ అధికారులు తనిఖీలు నిర్వహించి సైలెంట్ అయిపోగా ఓవర్ స్పీడ్ ఓవర్లోడ్తో టిప్పర్లు తిరుగుతున్నాయి. ఇంత ఘోర ప్రమాదంతో గుణపాఠం నేర్చుకోవాల్సిన టిప్పర్ యజమానులు, రోడ్డు రవాణా శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై మీర్జాగూడ సమీపంలో 2025 నవంబర్ 3న చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్తో సహా 19 మంది మరణించారు. ఉదయమే మొదటి బస్సు అందుకుంటే ఆఫీసుకు టైంకు వెళ్లవచ్చని కొందరైతే, ఆ బస్సు మిస్ అయితే కాలేజీకి ఆలస్యం అవుతుందని అక్కా చెల్లెళ్లు అందులో ఎక్కితే అదే వారికి ఆఖరి ప్రయాణమైంది. ఇలా 72 మందితో తాండూరు నుంచి TS34TA 6354 బస్సు తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాలకు హైదరాబాద్కు బయలుదేరింది. 1 గంటలో గమ్యానికి చేరుకుంటామనే సమయంలో మీర్జాగూడ వద్ద వికారాబాద్కు కంకర లోడ్తో వెళుతున్న TG06T3879 టిప్పర్ గుంతను తప్పించబోయి ఎదురుగా వస్తున్న బస్సును అతి వేగంగా ఢీకొట్టింది. ఆ ఘటనలో 19 మంది మరణించగా 54 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘోర విషాద ఘటనలో తల్లి ఒడిలోనే 15 నెలల చిన్నారి తుదిశ్వాస విడిచింది. ఒకే కుటుంబంలో 3 అక్కా చెల్లెళ్లు మృతి చెందారు. ప్రమాదంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు అనేక కీలక అంశాలను గుర్తించారు. ప్రమాద సమయంలో టిప్పర్ ఓవర్లోడ్తో ఉందని, అయినప్పటికీ ఓవర్ స్పీడ్తో వెళ్లాలని వాహన యజమాని లచ్చు నాయక్ టిప్పర్ డ్రైవర్ ఆకాష్ కాంబ్లేను ఆదేశించాడని తెలిసింది. ఈ క్రమంలో ఎదురుగా ఉన్న గుంతను తప్పించబోయి బస్సును టిప్పర్ ఢీకొంది. తొలుత డ్రైవర్ ఆకాష్ కాంబ్లేపై కేసు నమోదు చేసినప్పటికీ అసలు నిందితుడు లచ్చు నాయక్ అని పోలీసులు నిర్ధారించారు. ప్రమాద సమయంలో టిప్పర్ డ్రైవర్ యజమాని మద్యం మత్తులో లేరని పోలీసులు తేల్చారు. ప్రమాద కారణాలపై పోలీసుల దర్యాప్తు ఇప్పటికే ముగిసింది. త్వరలోనే కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ప్రస్తుతం టిప్పర్ యజమాని లచ్చు నాయక్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ప్రమాదంపై మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసి నివేదికను రప్పించుకుంది. ఈ ఘోర దుర్ఘటన నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సిన తరుణంలో ఆర్టీఓ, టిప్పర్ సంస్థలు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నాయి. లాభాపేక్షే ధ్యేయంగా పలు టిప్పర్ యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. చాలా టిప్పర్లలో పరిమితికి మించి లోడ్ నింపుతున్నా ఆర్టీఓ అధికారులు కన్నెత్తి చూడటం లేదు. నిబంధనల ప్రకారం టిప్పర్లో 40 టన్నుల లోపు మాత్రమే లోడ్ ఉండాలి. కానీ ప్రమాదానికి గురైన టిప్పర్లో 60 నుంచి 70 టన్నుల కంకర ఉందని అంచనా. సాధారణంగా టిప్పర్లో ఇసుక, కంకర, మట్టి, గ్రావెల్ వంటి సామాగ్రి లోడ్ చేస్తే రోడ్డుపై పడకుండా ఉండేందుకు టార్పలిన్తో కప్పాలి. ఒకవేళ అనుకోకుండా ప్రమాదం జరిగితే దాని తీవ్రత తగ్గుతుంది. చేవెళ్ల బస్సు ప్రమాదంలో మాత్రం టిప్పర్లో ఉన్న కంకర లోడుపై కనీస రక్షణగా టార్పలిన్ ఏర్పాటు చేయలేదు. ప్రమాదం జరిగిన తర్వాత టిప్పర్లో ఉన్న కంకర మొత్తం ఒక్కసారిగా బస్సులోకి పడిపోయింది. ప్రయాణికులు తలభాగం వరకు కంకరలోనే కూరుకుపోయారు. దుమ్ము, ధూళి వల్ల మృతుల సంఖ్య భారీగా పెరిగింది. చాలా టిప్పర్లు ఓవర్లోడ్తో అతివేగంగా ప్రయాణిస్తున్నాయి. ఓవర్లోడ్ వల్ల ఒక్కోసారి వెహికల్ బ్రేక్లు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓవర్లోడ్తో ఒక్కోసారి డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ఎదురుగా వచ్చే వాహనాలను ఢీకొట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అధిక లోడ్ వల్ల ఒత్తిడి పెరిగి వెహికల్ భాగాలు దెబ్బతినడమే కాకుండా టైర్లు పేలిపోయే ప్రమాదం ఉంటుంది. దాంతో వాహనాలు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎన్ని ప్రమాదాలు చోటు చేసుకున్నా కొన్ని రోజుల నిబంధనలు పాటిస్తూ ఆ తర్వాత టిప్పర్ యాజమాన్యాలు నిర్లిప్త వైఖరితో వ్యవహరిస్తున్నాయి.
ప్రమాదంతో అప్రమత్తమైన ఆర్టీఓ అధికారులు ఘటన తర్వాత వారం రోజులు తనిఖీలు చేసి మమా అనిపించుకోగా టిప్పర్ యాజమాన్యాలు ధైర్యంగా ఓవర్లోడింగ్ ప్రారంభించాయి. పూర్తి స్థాయిలో వాహనాలు ఫిట్నెస్ తనిఖీలు జరపటం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఆర్టీఓ అధికారులు పగటి సమయంలో మాత్రమే నామమాత్రంగా తనిఖీలు చేస్తున్నారు. దాంతో టిప్పర్ యాజమాన్యాలు రాత్రి సమయాన్ని అనుకూలంగా మార్చుకుంటున్నాయి. నైట్ ట్రాన్స్పోర్ట్ లో పోలీస్ చెకింగ్ తప్పించుకోవడానికి వేగంగా వాహనాలను నడుపుతున్నారు. చేవెళ్ల ఘటనలో టిప్పర్ అతి వేగంగా వెళ్లటానికి ఇదొక కారణమని, రాత్రి పగలు నిరంతరం అధికారులు చెకింగ్లు చేస్తేనే పరిస్థితులు మారే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు. మరోవైపు రోడ్లపై గుంతలు ఉండటం, రోడ్లు ఇరుకుగా ఉండటం, మలుపుల వద్ద సిగ్నల్స్ లేకపోవటం, సరైన లైటింగ్ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నో ప్రాణాలు వారానికి ఒకసారి యాక్సిడెంట్ అవుతా ఉన్నాయి. ఎన్నో ప్రాణాలు, ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడుతూ ఉన్నాయి. దీనిపైన ఆర్టీఓ పైన గట్టిగా చర్య తీసుకోవాలి. వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఫిట్నెస్లు కానీ, ఓవర్లోడ్లు కానీ, లైసెన్స్ కానీ, ఇలాంటి రకరకాల వల్ల ఘోరంగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఆర్టీఓ గారిని ఖండించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఆర్టీఓ పైన మరొకసారి చర్య తీసుకోవాలనేసి కోరుచున్నాం. సో ఆర్టీఓ గారు తూతూ తాత మంత్రం ప్రకారంగా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. 2 రోజులు స్టే చేస్తారు, మళ్ళీ వారం 10 రోజులు దాన్ని మర్చిపోతారు. ఏమైందంటే పెద్ద పెద్ద లారీలు లోడ్లు వేసుకొని ఓవర్లోడ్లు వేసుకొని రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాయి. అది ఏదో యాక్సిడెంట్ అయినప్పుడు 2 రోజులేమో చేస్తూ ఉంటారు ఏదో చెక్ పాయింట్లు పెట్టి. అది ఖచ్చితంగా చెక్ పాయింట్లు పెట్టాలి. అది పెట్టినంత మాత్రం ఏమవుతుందంటే కొద్దిగా భయపడతారు. ఓవర్లోడ్లు దేరు, యాక్సిడెంట్లు తక్కువ అవుతాయి. అది ఏ పార్టీ అయినా ఉండవచ్చు, కానీ ఇక కొద్దిగా రోడ్లు తొందరగా అయ్యేటట్టు చూడాలని నా యొక్క మనవి. రోడ్డు 4 లైన్ల రోడ్డు చక్కా పనులు జరుగుతున్నాయి. ఇరువైపులా చెట్లు ఉండే వల్ల కొద్దిగా లేట్ అయింది. ఇలా చెట్ల ప్రాబ్లం పోయింది కాబట్టి చెట్లు తీసేసి అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు చక్కా పనులు జరుగుతున్నాయి. దానివల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు. 6 నెలల లోపల రోడ్ల వర్క్ అంతా ముగించమని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. రోడ్డు రవాణా శాఖ మంత్రి వాళ్ళు కూడా చెప్తున్నారు. చేవెళ్ల బస్సు ప్రమాదంతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారి రోడ్డు విస్తరణ పనులు చేపట్టింది.